హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఊర్లో విలేజ్లోకి వచ్చాము. క్యారమ్స్ ఆడుతున్నాము సరదాగా ప్రశాంతటి వాతావరణంలో. క్యారమ్ బోర్డుకి 9 కాయిన్స్ వైట్స్ అండ్ 9 కాయిన్స్ బ్లాక్స్ అండ్ ఒక రెడ్ అండ్ ఒక టైగర్ వేసి ఆడతాము. ఎలా ఆడతామో చూపిస్తాము. ఇప్పుడు చూడండి ఒకసారి. దీంట్లో ఒకటి గేమ్ అనేది ఆడొచ్చు, బోర్డ్ అనేది ఆడొచ్చు, బిజినెస్ అనేది ఆడొచ్చు. సో అది మన ఇష్టం. మేమైతే ఫస్ట్ బిజినెస్ అనేది ఆడుతున్నాం, దాన్ని కొంటాలు అంటారు. ఇది వచ్చేసి 25 రూపీస్కి కొంటాము. దీన్ని వచ్చేసి 50కి కొంటాము. ఇది వచ్చేసి హోల్ అనమాట. హోల్ని 75. లాస్ట్ వన్ ఉంటుంది కదా, దీనిని వచ్చేసి ఎవరైతే లాస్ట్ 100 అనేది పెడతారో వాళ్ళే విన్ అయినట్టు లెక్క. ఇదంతా 100 రూపీస్. సో ఇది ఒక 5 రూపీస్ కింద అనమాట లెక్క. ఇదేమో ఒక 10 రూపీస్ కాయిన్ అన్నట్టు. వైట్స్ వచ్చి ఈ పింక్ అంటే రెడ్ అని అంటారు. దీన్ని వచ్చేసి ఇది 50 రూపీస్ కింద పనిచేస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో కాయిన్ ఏది హోల్లో పడకుండా అయితే, మనము వైట్ కానీ బ్లాక్ కానీ పడకుండా అయితే డైరెక్ట్గా రెడ్ అనేది అటెంప్ట్ కొట్టకూడదు. సో స్ట్రైకింగ్ చేయకూడదు అనమాట. మిగతా కాయిన్స్లో ఒకటి హోల్లో పడిన తర్వాతనే మనం రెడ్ని కొట్టి మనకి ఏదైతే అది వేసుకొని కొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎలా ఆడాలో నేను చూపిస్తాను, చూడండి ఇప్పుడు. సో వైట్స్ ఇంకో పర్సన్ ఆడుతున్నారు. ఇది ఇక్కడ వచ్చేసి వైట్ ఆగిపోయింది. ఇప్పుడు కొడుతున్నాము కరెక్ట్గా. హోల్ పడిపోయింది. ఇది జస్ట్ ఒక 5 రూపీస్ కాయిన్ అనమాట. నాకు ఒక కాయిన్ వచ్చేసింది. సో ఇక్కడ ఒకటి ఉంది కదా, దీన్ని హ్యాండ్స్ యూజ్ చేయకూడదు, రిఫ్ లాగాలన్నమాట. స్ట్రైకింగ్ ఇంకో పర్సన్ చేస్తున్నారు. తనకి 10 వచ్చేసింది. ఓకే గుడ్ జాబ్. ఇంకొక బ్లాక్ కాయిన్ అంటే 5 రూపీస్ కాయిన్, అది దాన్ని అటెంప్ట్ చేస్తున్నారు. సో ఇలా ఉంటే మనము దాన్ని టచ్ చేయకూడదు అనమాట. ఈ సర్కిల్ ఉంది కదా రెడ్ కలర్, దీన్ని కొద్దిగా కంప్లీట్గా పెట్టాలి. ఇలా హాఫ్ వరకు పెట్టేస్తే హాఫ్ రింగ్ అంటే మైనస్ అనమాట. మైనస్ అంటే మనకి ఈ బ్లాక్ కాయిన్ని మనం అక్కడ పెట్టాలి. మనకి రాకపోతే కాయిన్ పడిన తర్వాత అప్పుడైనా కానీ పే చేయాలి. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇట్లా హ్యాండ్స్ పెట్టి కూడా కొట్టకూడదు. జస్ట్ స్ట్రైకింగ్లో రిప్ మాత్రమే యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా వేస్తున్నాం కదా, 25 వచ్చాయి. ఒకసారి చూపించు. 25 అంటే ఇగో ఒక 10, 2 వైట్స్, ఒక బ్లాక్ వచ్చేసి ఏది కొంటున్నాను. తను ఇది కొన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని మీద ఈ లైన్ వరకు తనకు దాని మీద ఏ కాయిన్ వచ్చా అయినా అది తనవే అనమాట. చూడండి తను కొడుతున్నాడు అలా అనమాట. 25 అన్నీ అయిపోయినాయి. సో 50s అనమాట. ఇప్పుడు ఇది 25 ఆడాము. 50 చూడండి. 1 2 3 అంటే 10s వచ్చేసి వైట్స్ వచ్చేసి ఒక్కొక్క 10 కాబట్టి 10, 20, 30, 35, 40, 50 అనమాట. పెట్టేసి ఏది కొంటున్నావు, ఇవి 50 అనమాట. సో దీన్ని కొన్నాడు. దీని మీద కాయిన్స్ అన్నీ కూడా తీసి మిడిల్లో పెట్టాలి. ఓకే, నేను 75 50s అన్నీ అయిపోయాయి. ఇప్పుడు హోల్స్ కొనాలి. హోల్స్ కొనాలంటే 75 పెట్టాలి. 50, 55, 60, 65, 70, 75 పెట్టాను నేను. రెడ్ పెట్టి ఒక హోల్ కొన్నాను. ఆ హోల్ కొన్నాను నేను. సో ఆ హోల్లో పడినవన్నీ నాయి అనమాట. ఇది రెడ్ ఎందుకు పైన పెట్టానంటే, కింద పెడితే 80% కొట్టుకున్నప్పుడు ఒకేసారి పోతానేసి ఎప్పుడు పైన పెడతాను. లాస్ట్ అనమాట. 75 హోల్స్ అన్నీ అయిపోయినాయి. ఇది లాస్ట్ వన్. 100 పెట్టి ఎవరికి ఉంటే ఈ సర్కిల్ అదే విన్ అయినట్టు. సో ఇది 50, 60, 70, 80, 90, 100 అనమాట. సో ఇది ఎవరైతే కొంటారో వాళ్ళే విన్ అయినట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అనమాట క్యారమ్స్ ఆడేది.